హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మనం వంకాయ కారాన్ని ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసుకునే వాళ్ళండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పప్పుచారులో, అలాగే టమాటో పప్పు, దోసకాయ పప్పులో కూడా సైడ్ డిష్గా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ ఎప్పుడు ఇలాగే చేసుకుని తింటారండి. అంత రుచిగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, గుత్తి వంకాయలు. మీరు ఈ గుత్తి వంకాయలు అనేవి నల్లవైనా తీసుకోవచ్చు, తెల్లవైనా తీసుకోవచ్చండి, ఏవైనా పర్వాలేదు. ఇలా తీసుకున్న వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వాటర్లో వంకాయలని వేసుకోవడం వల్ల అవి నల్లబడకుండా ఉంటాయండి. అలాగే మిగతా వంకాయలను కూడా కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసుకొని ఆ గిన్నెను ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి. ఈ ధనియాలను లైట్గా ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, చేదొచ్చేస్తుంది. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఆ వేయించుకున్న ధనియాలు, జీలకర్ర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఆ మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. ఈ వంకాయ కారానికి కారం, ఉప్పు, నూనె అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. 4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది నేను 1 టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది హోమ్ మేడ్ కారం అండి. అంటే మేమే మిరపకాయలు తెచ్చి పట్టించుకున్నాము కారాన్ని. అలా కారం పట్టించేటప్పుడే అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము. అందుకోసమని నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బయట షాప్లో కొన్న కారం అయితే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. అప్పుడే మనం మిక్సీ పట్టినప్పుడు కారం అనేది ముద్దలా అవుతుందండి. ఇలాంటి కారంతో వంకాయ కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, కారం అనేది కొంచెం ముద్దలా కనిపిస్తుంది మనకి, పొడి పొడిలాడకుండా. ఇలా పట్టుకున్న కారాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ సాల్ట్ వాటర్లో ఉన్న వంకాయలను ఒక్కొక్కటిగా తీసి ఈ మిక్సీ జార్లో ఉన్న కారాన్ని ఒక స్పూన్తో తీసుకొని ఆ వంకాయల్లో యాడ్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ వంకాయ కారానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒకవేళ తక్కువ వేసుకున్నట్లయితే మాడిపోతాయి వంకాయలు అనేవి. కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కూడా ఎక్కువే వేసుకోండి. పోపు దినుసులు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుతూ అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 ఎండుమిరపకాయలని సగం వరకు కట్ చేసుకొని అందులో వేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కరివేపాకు రెమ్మలను కూడా అందులో వేసుకొని ఒకసారి గరిటెతో కలపండి.
ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలను రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయలను ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లో వేసుకోండి. వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే ఆ వంకాయలను ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే ఆ వంకాయలు అనేవి మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే 10 to 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఆ వంకాయలను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వంకాయలు అనేవి ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనకు మిక్సీ జార్లో కొంచెం కారం మిగిలిపోయింది కదా, ఆ కారాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 మినిట్ ఉంచుకోవాలండి. 1 మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ప్యాన్లో ఉన్న వేడికి ఆ కారం అనేది పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వేరొక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ వంకాయ కారం అనేది సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తిన్నా, లేదా పప్పుచారు, దోసకాయ పప్పు, టమాటా పప్పు ఇలా కారం పప్పులు చేసినప్పుడు వాటికి సైడ్ డిష్లా వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.